చాలామంది ఈ రోజుల్లో నేను తిరిగి జన్మించాను అని చెప్తారు. అంటే ఏంటి అని మీరు అడిగినప్పుడు వారంటారు, నేను నా నిర్ణయాన్ని తీసుకున్నాను. యేసు నా హృదయంలోనికి రండి అనే ఆ ప్రార్థనను నేను చేశాను అని. అవును. కానీ నీ హృదయం మారిందా? నీ జీవితం మారిందా? మారుతూ ఉందా? నువ్వు నూతన సృష్టివా? లేదా కేవలం మతపరంగా మాటలను తిరిగి చెప్పి ఆచారాన్ని అనుసరించే వ్యక్తివా? నువ్వు నిజంగా మారావు అనడానికి రుజువు నీ జీవితంలో ఒకసారి యేసుక్రీస్తుని నా హృదయంలోనికి రండి అని ప్రార్థన చేయడం కాదు. నువ్వు మారావు అనడానికి రుజువు ఏంటంటే నీ జీవితంలో ఒకసారి నీ పాపమును బట్టి పశ్చాత్తాపం పొంది మరియు ఈ రోజు వరకు పశ్చాత్తాపాన్ని పొందుతూ ఉండడం. నువ్వు రక్షించబడ్డావు అనడానికి రుజువు ఏంటంటే నువ్వు ఒక్కసారి రక్షణను నమ్మి ఈ రోజు వరకు నమ్ముతూ ఉండడమే. నువ్వు మారావు అనడానికి రుజువు ఏంటంటే దేవుడు ఒక్కసారి మంచి పని నీలో ప్రారంభించి ఈ రోజు వరకు ఆ పనిని కొనసాగిస్తూ ఉండడమే. ఆయన శక్తి ద్వారా నీ జీవితాన్ని మారుస్తూ నిన్ను రూపాంతర